తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని అడిగితే కత్తితో దాడి చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా సుందిళ్లలో జరిగింది. రాహుల్ రాజుపై అదే గ్రామానికి చెందిన చొప్పరి రాజు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. రాహుల్ రాజు వద్ద రాజు అప్పుగా కొంత డబ్బు తీసుకున్నాడు. తిరిగి చెల్లించాలడిగితే దాడికి దిగాడు. మద్యం మత్తులో రాహుల్ రాజు ఇంట్లోకి కత్తితో చొరబడి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తి భార్య వెంటనే గోదావరి ఖని ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. చొప్పరి లక్ష్మణ్ అనే వ్యక్తి నా భర్త మీద గత 14 అటెంప్ట్ మర్డర్ చేసి కొద్ది క్షణాలలో అయితే నా భర్త ప్రాణం నా ప్రాణం పోయేది. అది సరిగ్గా 14 నెలలు అవుతుంది. జరిగిన నెలకే బెయిల్ మీద వాడు వచ్చి నెల నుంచి ప్రతి నెలకు మమ్మల్ని బెదిరించడం, మమ్మల్ని తిట్టడం, మా ఇంట్లో అందరినీ చంపుదా అని బెదిరించడం. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్కు వాడు గొడవ పెట్టిన ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వడం, పోలీసులు ఏ మాత్రం కూడా యాక్షన్ తీసుకోకుండా మామూలుగా ఫార్మాలిటీకి జస్ట్ మేము చూసుకుంటామని చెప్పడం. గణేష్ నిమజ్జనం రోజు నా భర్త నిమజ్జనం అంటే నిమజ్జనం జరిగే చోటుకి వెళ్ళి అక్కడ ఇష్టం వచ్చినట్టు కొట్టి షర్టు ప్యాంటు మొత్తం చెప్పి మొహం మీద బాగా కొట్టి మళ్ళీ వాడు 5:30కు బాగా తాగేసి వచ్చి కత్తి తీసుకొని ఏకంగా మా ఇంట్లోకి వచ్చి మొత్తం నా భర్త విపరీతంగా కత్తితోటి దాడి చేసి తీవ్ర గాయాలు వేసి మా ఇంటిని బాధలు మొత్తం చంపుతా అని ఇంట్లో ఒక అరగంట సేపు నాన్న రచ్చ చేసి నా భర్త ప్రాణాలు ఏ స్థితిలో